Welcome back, my dear friends. The smallest continent is అతి చిన్న ఖండం ఏది? ఆప్షన్ ఏ యూరోప్, ఆప్షన్ బి అంటార్కిటికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి సౌత్ అమెరికా. ఆప్షన్ డి సారీ అండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా అనేది అతి చిన్న కాంటినెంట్ అండి. ప్రపంచంలో ఉన్న అతి చిన్న ఖండం ఏదంటే ఆస్ట్రేలియా ఖండమేనండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ కాల్డ్. శాసనాల ద్వారా చరిత్ర అధ్యయనం అనే దానిని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్కియాలజీ, ఆప్షన్ బి న్యూమిస్మాటిక్స్, ఆప్షన్ సి ఎపిగ్రఫీ, ఆప్షన్ డి ఆంథ్రోపాలజీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎపిగ్రఫీ అండి. శాసనాల ద్వారా చరిత్ర అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారండి. నెక్స్ట్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ద చీఫ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్. ముఖ్యమంత్రి అధిపతి. ఆప్షన్ ఏ జ్యుడిషియరీ, ఆప్షన్ బి లెజిస్లేచర్, ఆప్షన్ సి స్టేట్ ఎగ్జిక్యూటివ్, ఆప్షన్ డి పార్లమెంట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ద రివర్ గంగా ఆరిజినేట్స్ ఫ్రమ్. గంగా నది ఉద్భవించే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ యమునోత్రి, ఆప్షన్ బి గంగోత్రి, ఆప్షన్ సి అమర్నాథ్, ఆప్షన్ డి కేదార్నాథ్. ద రైట్ ఆన్సర్ పడతానా? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, గంగోత్రి. నెక్స్ట్ 67, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ ఈజ్. శాసనసభ ప్రధాన పని. ఆప్షన్ ఏ ఎగ్జిక్యూటివ్ లాస్, ఆప్షన్ బి ఇంటర్ప్రిట్ లాస్, ఆప్షన్ సి మేక్ లాస్, ఆప్షన్ డి పనిష్ పీపుల్. సో శాసనసభ ప్రధాన పని ఆప్షన్ సి అండి, మేక్ లాస్ అండి. అంటే చట్టాలని తయారు చేయటం శాసనసభ ప్రధాన పని అండి. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారత ఉక్కు మనిషిగా ప్రసిద్ధిగాంచినది ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి నెహ్రూ, ఆప్షన్ సి పటేల్, ఆప్షన్ డి బోస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. నెక్స్ట్ ఈజ్ ద స్కేల్ ఆన్ ఏ మ్యాప్ షోస్. పటంలోని స్కేలు చూపేది. ఆప్షన్ ఏ డైరెక్షన్, ఆప్షన్ బి డిస్టెన్స్, ఆప్షన్ సి ఏరియా, ఆప్షన్ డి సింబల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిస్టెన్స్. అదే గ్లోబులోని స్కేల్ చూపేదైతే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అండి. ఇక్కడ అడిగింది పటంలోని స్కేల్ చూపించేదని అడిగాడు. పటంలో స్కేల్ చూపించేది ఏది? డిస్టెన్సేనండి. గ్లోబ్లో అనుకోండి డైరెక్షన్ డిస్టెన్స్ రెండు చూపిస్తుందండి గ్లోబ్ అయితే. ఇక్కడ పటంలో స్కేల్ చూపించేది మాత్రం కేవలం డైరెక్షన్ అండ్ ఇక్కడ కేవలం డిస్టెన్సేనండి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 7th, ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ. విద్యా హక్కు అనేది ఆప్షన్ ఏ లీగల్ రైట్, ఆప్షన్ బి మోరల్ రైట్, ఆప్షన్ సి ఫండమెంటల్ రైట్, ఆప్షన్ డి పొలిటికల్ రైట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, ఫండమెంటల్ రైట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై. భారత రాష్ట్రపతిని ఎన్నుకునేది. ఆప్షన్ ఏ పీపుల్, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి ఎలక్టోరల్ కాలేజ్, ఆప్షన్ డి సుప్రీం కోర్ట్. భారత రాష్ట్రపతిని ఎన్నుకునేది ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఎలక్టోరల్ కాలేజ్ అండి. ఎలక్టోరల్ కాలేజ్ అనేది భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటుందండి. నెక్స్ట్, ద మాన్సూన్ విండ్స్ బ్రింగ్. మాన్సూన్ గాలులు తీసుకొచ్చేది. ఆప్షన్ ఏ హీట్, ఆప్షన్ బి రైన్ఫాల్, ఆప్షన్ సి స్నో, ఆప్షన్ డి సైక్లోన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, రైన్ఫాల్. వర్షపాతాన్ని తీసుకొస్తుంది. మాన్సూన్ గాలులు అనేవి వర్షపాతాన్ని తీసుకొస్తాయండి. నెక్స్ట్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఈజ్. భారతదేశంలో అతి పొడవైన నది అండి, అతి పెద్ద నది కాదండి, అతి పొడవైన నది గుర్తుపెట్టుకోవాలండి. అతి పొడవైన నది వచ్చేసి ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి
గంగా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గంగా అండి. నెక్స్ట్, ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్. భారత తొలి మహిళా ప్రధాని అండి. ఆప్షన్ ఏ సరోజిని నాయుడు, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి ప్రతిభా పాటిల్, ఆప్షన్ డి సుష్మా స్వరాజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ అండి. ఈమె మన భారతదేశపు తొలి మహిళా ప్రధాని, నెహ్రూ గారి కుమార్తె అండి. నెక్స్ట్, ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ ఆర్. యుఎన్ భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్య ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 5 యుఎన్ భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా ఉంటారండి. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ కాల్డ్. నాణ్యాల అధ్యయనాన్ని ఏమంటారు? అంటే మన చిల్లర నాణ్యాలు ఉంటాయి కదండి, వాటి అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఎపిగ్రఫీ, ఆప్షన్ బి న్యూమిస్మాటిక్స్, ఆప్షన్ సి ఆర్కియాలజీ, ఆప్షన్ డి హిస్టరీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, న్యూమిస్మాటిక్స్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ద లోక్సభ హ్యాస్ మ్యాక్సిమం మెంబర్స్. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య అండి. ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 545, ఆప్షన్ సి 552, ఆప్షన్ డి 560. ద లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 545, 545 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి లోక్సభ. నెక్స్ట్, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం. ఆప్షన్ ఏ K2, దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారండి. ఆప్షన్ బి ఎవరెస్ట్, ఆప్షన్ సి కాంచనగంగా, ఆప్షన్ డి నందాదేవి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎవరెస్ట్ అండి. ఎవరెస్ట్ మౌంటైన్ పీక్, ఇదే ప్రపంచంలో అతి పెద్ద ఎత్తైన పర్వత శిఖరం అండి. రెండవది వచ్చేసి K2 అండి, దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అంటారండి. నెక్స్ట్, ద హెడ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్. మున్సిపల్ కార్పొరేషన్ అధిపతిని ఏమంటారు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి మేయర్, ఆప్షన్ సి కలెక్టర్, ఆప్షన్ డి గవర్నర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, మేజర్ అంటారండి. మున్సిపల్ కార్పొరేషన్ అధిపతిని మేయర్ అంటారండి. నెక్స్ట్, ద టర్మ్ సెక్యులర్ మీన్స్. సెక్యులర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రిలీజియస్ స్టేట్, ఆప్షన్ బి నో రిలీజియన్, ఆప్షన్ సి ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్, ఆప్షన్ డి అగెనిస్ట్ రిలీజియన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఎట్. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి లండన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ న్యూయార్క్ అండి. యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉందండి. ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఈజ్. తీర ప్రాంతాల్లో ప్రధాన వృత్తి ఏది? ఆప్షన్ ఏ అగ్రికల్చర్, ఆప్షన్ బి ఫిషింగ్, ఆప్షన్ సి మైనింగ్, ఆప్షన్ డి ఇండస్ట్రీ. తీర ప్రాంతాలంటే సముద్రపు చివరి ప్రాంతాలండి, వాటినే తీర ప్రాంతాలు అంటారు. ఈ తీర ప్రాంతాల్లో ప్రధాన వృత్తి ఏముంటుందండి? ఫిషింగ్, చేపలు పట్టడం అనేది ప్రధాన వృత్తి అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. భారత రాజ్యాంగం ఈ ఆప్షన్ ఏ షార్టెస్ట్, ఆప్షన్ బి written, ఆప్షన్ సి లాంగెస్ట్, ఆప్షన్ డి ఫ్లెక్సిబుల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లాంగెస్ట్ అండి. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగమేనండి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ద స్పీకర్ ఈజ్ ద హెడ్ ఆఫ్. స్పీకర్ దేనికి అధిపతి? ఆఫ్టర్ ఏ రాజ్యసభ, ఆఫ్టర్ బి లోక్సభ, ఆఫ్టర్ సి సుప్రీం కోర్ట్, ఆఫ్టర్ డి
క్యాబినెట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లోక్సభ స్పీకర్ అంటారు కదండి. ఇక్కడ స్పీకర్ దేనికి అధిపతి అండి? లోక్సభకేనండి. లోక్సభకి స్పీకర్ అధిపతి అండి. నెక్స్ట్ బిట్ అండి, ద హాటెస్ట్ కాంటినెంట్ ఈజ్ అతివేడి ఖండం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి యూరప్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండాన్ని అతి వేడి ఖండం అని కూడా అంటారండి. అందుకని ఆ ఖండ దేశాల్లో ఉన్న ప్రజలు నల్లగా ఉంటారండి. అంత మాత్రమే కాదండి, ఆఫ్రికాని చీకటి ఖండం అని కూడా అంటారండి. ఎందుకంటారు? అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ద జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్స్, న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానించేది. ఆప్షన్ ఏ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్, ఆప్షన్ బి బడ్జెట్, ఆప్షన్ సి ఎలక్షన్స్, ఆప్షన్ డి పాలసీస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానించేది కాన్స్టిట్యూషన్ గురించి, లాస్ గురించినండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, ద టర్మ్ జీడిపి స్టాండ్స్ ఫర్. జీడిపి పూర్తి రూపం అండి గ్రాస్. ఆప్షన్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆప్షన్ బి జనరల్ డెవలప్మెంట్ ప్లాన్, ఆప్షన్ సి గ్లోబల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆప్షన్ డి గ్రాస్ డెవలప్మెంట్ ప్రాసెస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండి. అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణం ప్రకారం, మన దేశంలో అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణం ప్రకారం ఏది? ఆప్షన్ ఏ యూపీ, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఎంపీ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. విస్తీర్ణ ప్రకారం చూస్తేనండి రాజస్థాన్ చాలా పెద్ద రాష్ట్రం అండి. అలాగే జనాభా ప్రకారం చూస్తేనేమో యూపీ అతిపెద్ద రాష్ట్రం అండి. జనాభా ప్రకారం ఏమో యూపీ. అలాగే విస్తీర్ణ ప్రకారంగా చూస్తేనేమో రాజస్థాన్ అతిపెద్ద ఖండం అండి. నెక్స్ట్ బిట్ అండి, ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఈజ్. అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పుదుచ్చేరి, ఆప్షన్ సి లక్షద్వీప్, ఆప్షన్ డి చండీగఢ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్షద్వీప్ అండి. అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏదండి? లక్షద్వీప్ అండి. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్. ప్రజాస్వామ్య ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ పవర్, ఆప్షన్ బి ఈక్వాలిటీ, ఆప్షన్ సి ప్రాఫిట్, ఆప్షన్ డి వార్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి ఈక్వాలిటీ అండి. నెక్స్ట్ బిట్ అండి, ద గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. హరిత విప్లవం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఇండస్ట్రీ, ఆప్షన్ బి ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ సి అగ్రికల్చర్, ఆప్షన్ డి ఎడ్యుకేషన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీకు తెలుసండి హరిత విప్లవ పితామహుడు ఎవరండి? ఎవరండి? డాక్టర్ ఎల్లాప్రగడ. హరిత విప్లవ పితామహుడు ఎవరండి? చెప్తే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హరిత విప్లవ పితామహుడు, ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే డాక్టర్ నార్మన్ బోర్లాగ్. ఈయన్ని హరిత విప్లవ పితామహుడు అంటారు ప్రపంచంలో. మరి మన దేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారో కామెంట్ చేయండి. హియర్ హరిత విప్లవం దేనికి సంబంధించిందంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 92. ద ఇండియన్ ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై. ప్రణాళిక సంఘాన్ని భర్తీ చేసింది. ఆప్షన్ ఏ ఫైనాన్స్ కమిషన్, ఆప్షన్ బి ఎన్ఐటిఐ నీతి అయోగ్య, ఆప్షన్ సి ఆర్బిఐ, ఆప్షన్ డి ఎలక్షన్ కమిషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, నీతి అయోగ్య. ప్రణాళిక సంఘానికి ఉన్న మరొక పేరే నీతి అయోగ్య అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్. కార్యనిర్వాహక శాఖ పని. ఆప్షన్ ఏ మేక్ లాస్, ఆప్షన్ బి ఇంప్లిమెంట్ లాస్, ఆప్షన్ సి ఇంటర్ప్రిట్ లాస్, ఆప్షన్ డి కండక్ట్ ఎలక్షన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, ఇంప్లిమెంట్ లాస్ అండి.
ఇంప్లిమెంట్ లాస్. నెక్స్ట్ బిట్ అండి, ద రివర్ బ్రహ్మపుత్ర ఫ్లోస్ ఇంటూ, బ్రహ్మపుత్ర నది ప్రవహించేది. ఆప్షన్ ఏ అరేబియన్ సీ, ఆప్షన్ బి బే ఆఫ్ బెంగాల్, ఆప్షన్ సి ఇండియన్ ఓషన్, ఆప్షన్ డి రెడ్ సీ. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అండి, బే ఆఫ్ బెంగాల్. బ్రహ్మపుత్ర నది ప్రవహించేది బే ఆఫ్ బెంగాల్లోకి అండి. నెక్స్ట్ బిట్ అండి, ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్, భారత తొలి జనగణన చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1872, ఆప్షన్ బి 1881, ఆప్షన్ సి 1901, ఆప్షన్ డి 1921. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. 1881లో మొట్టమొదటి భారతదేశపు తొలి జనగణన మొదలు పెట్టారండి, 1881లోనండి. నెక్స్ట్ బిట్ అండి, ద స్టడీ ఆఫ్ రాక్స్ ఈజ్ కాల్డ్, రాళ్ల అధ్యయనాన్ని ఏమంటారు? సో ఆప్షన్ ఏ జియోగ్రఫీ, ఆప్షన్ బి జియాలజీ, ఆప్షన్ సి బయాలజీ, ఆప్షన్ డి ఆర్కియాలజీ. మనకు తెలుసండి జియోగ్రఫీ అని దేన్ని అంటారు? వాతావరణ అధ్యయన శాఖని జియోగ్రఫీ అంటారండి. జియాలజీ అంటే భూమికి సంబంధించిన అధ్యయన శాస్త్రం, భూమిలోనే కదండి రాళ్ళు ఉండేది, కాబట్టి జియాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి సి బయాలజీ అంటే జీవశాస్త్రం అండి, ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రం అండి. సో ఈ బిట్లో రైట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 97, ద ఇండియన్ ఎకానమీ ఈజ్ మెయిన్లీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆప్షన్ ఏ ఇండస్ట్రియల్, ఆప్షన్ బి అగ్రికల్చరల్, ఆప్షన్ సి సర్వీస్, ఆప్షన్ డి మిక్స్డ్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మిక్స్డ్గా ఉంటుందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, ద రైట్ టు ఓట్ ఈజ్, ఓటు హక్కు ఏ ఫండమెంటల్ రైట్, బి లీగల్ రైట్, సి కాన్స్టిట్యూషనల్ రైట్, డి మోరల్ రైట్. ద రైట్ ఆప్షన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్, ద చీఫ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ ఈజ్, ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరు. ఆప్షన్ ఏ లోన్స్, ఆప్షన్ బి డొనేషన్స్, ఆప్షన్ సి ట్యాక్సెస్ అండి, మనకు అర్థం కదా పన్నులు అవండి, ట్యాక్సెస్, ఆప్షన్ డి ట్రేడ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ట్యాక్సెస్ అండి. నెక్స్ట్ 100 బిట్, ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్, భూమి తిరిగేది నార్త్ టు సౌత్. ఆప్షన్ ఏ నార్త్ టు సౌత్, ఆప్షన్ బి సౌత్ టు నార్త్, ఆప్షన్ సి ఈస్ట్ టు వెస్ట్, ఆప్షన్ డి వెస్ట్ టు ఈస్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి. పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుందండి, వెస్ట్ టు ఈస్ట్. సో పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతుందండి భూమి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ పార్ట్ 2 అండి. నెక్స్ట్ బిట్ అండి 101 అండి, ద ముఘల్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై, ద మొఘల్, ఇక్కడ నుంచి మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డీప్ డిస్కషన్ బిట్స్ అండి. ద మొఘల్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై, మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన వాడు. ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి బాబర్, ఆప్షన్ సి హుమాయూన్, ఆప్షన్ డి ఔరంగజేబ్. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి బాబర్ అండి. బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడండి. సో బాబరు, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ ఇన్, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1526, ఆప్షన్ బి 1556, ఆప్షన్ సి 1761, ఆప్షన్ డి 1857. ద రైట్ ఆన్సర్ ఈజ్ 1526 అండి, ఏ. నెక్స్ట్ అండి, హూ బిల్ట్ ద తాజ్ మహల్, తాజ్ మహల్ నిర్మించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి బాబర్, ఆప్షన్ సి షాజహాన్, ఆప్షన్ డి జహాంగీర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి షాజహాన్ అండి. నెక్స్ట్, ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఈజ్, తెలంగాణ రాజధాని ఏది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి
కరీంనగర్, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి నిజామాబాద్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైదరాబాద్ అండి. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ హౌ మెనీ షెడ్యూల్స్? భారత రాజ్యాంగంలో షెడ్యూళ్ళు ఎన్ని? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారత రాజ్యాంగంలో షెడ్యూళ్ళు ఎన్ని? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 15. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. 12 ఉంటాయి. భారత రాజ్యాంగంలో షెడ్యూళ్ళు 12 ఉంటాయండి. 12 షెడ్యూల్ ఉంటాయండి భారత రాజ్యాంగంలో. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1764, ఆప్షన్ సి 1773, ఆప్షన్ డి 1857. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1757 అండి. నెక్స్ట్ బిట్ అండి, హూ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్? సో శాశ్వత భూకర విధానం ప్రవేశపెట్టిన వారు. మరొకసారండి, శాశ్వత భూకర విధానం ప్రవేశపెట్టినవాడు. ఆప్షన్ ఏ కార్న్వాలిస్, ఆప్షన్ బి డల్హౌసీ, ఆప్షన్ సి వెలెస్లీ, ఆప్షన్ డి కర్జాన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కార్న్వాలిస్ అండి. శాశ్వత భూకర విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు కార్న్వాలిస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద రివోల్ట్ ఆఫ్ 1857 స్టార్టెడ్ ఎట్. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి మీరట్, ఆప్షన్ సి కాన్పూర్, ఆప్షన్ డి ఝాన్సీ. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి మీరట్ అండి. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం మీరట్ అండి. నెక్స్ట్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వాజ్ అసోసియేటెడ్ విత్. రాణి లక్ష్మీబాయి ఈ రంగానికి సంబంధించినది. ఆప్షన్ ఏ ఈ ప్రదేశానికి సంబంధించినది. ఆప్షన్ ఏ ఝాన్సీ, ఆప్షన్ డి ఢిల్లీ, ఆప్షన్ సి అవధ్, ఆప్షన్ డి మైసూర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఝాన్సీ అండి. ఝాన్సీకి సంబంధించింది కాబట్టి ఆమెని రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అని పిలిచారండి. నెక్స్ట్ బిట్ అండి, హూ ఫౌండ్ ద మౌర్య ఎంపైర్? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ అశోక, ఆప్షన్ బి బిందుసార, ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ బి బింబసార. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అండి, చంద్రగుప్త మౌర్య అండి. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. ఆప్షన్ సి అండి. నెక్స్ట్ బిట్ అండి, అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై. అర్థశాస్త్రం రచయిత. ఆప్షన్ డి కాళిదాస, ఆప్షన్ బి ఆప్షన్ ఏ కాళిదాస, ఆప్షన్ బి కౌటిల్య, ఆప్షన్ సి బాణభట్ట, ఆప్షన్ డి మెగస్తనీస్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడండి. నెక్స్ట్, అశోక ఎంబ్రేస్డ్ బుద్ధిజం ఆఫ్టర్. అశోకుడు బౌద్ధిజాన్ని స్వీకరించిన తర్వాత. ఆప్షన్ ఏ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఆప్షన్ బి బ్యాటిల్ ఆఫ్ కళింగ, ఆప్షన్ సి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆప్షన్ డి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యాటిల్ ఆఫ్ కళింగ. నెక్స్ట్ బిట్ అండి, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు. సింధులోయ నాగరికత. ఆప్షన్ ఏ స్టోన్ ఏజ్, ఆప్షన్ బి బ్రాంజ్ ఏజ్, ఆప్షన్ సి ఐరన్ ఏజ్, ఆప్షన్ డి మోడర్న్ ఏజ్. ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, బ్రాంజ్ ఏజ్ అండి. సింధులోయ నాగరికత బ్రాంజ్ ఏజ్ కి సంబంధించిందండి. నెక్స్ట్ అండి, హరప్పా ఈజ్ లొకేటెడ్ ఇన్. హరప్పా ఎక్కడ ఉన్నది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి ఇరాన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ పాకిస్తాన్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, ద గ్రేట్ బాత్ ఈజ్ ఫౌండ్ ఎట్.
గ్రేట్ బాత్ ఉన్న ప్రదేశం ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి ధోలావిరా, ఆప్షన్ సి మొహంజోదారో, ఆప్షన్ డి లోథల్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రేట్ బాత్ ఉన్న ప్రదేశం మొహంజోదారో అండి. నెక్స్ట్ బిట్ అండి, లోథల్ వాజ్ ఫేమస్ ఫర్. సో లోథల్ దేనికి ప్రసిద్ధి చెందినది? ఆప్షన్ ఏ అగ్రికల్చర్, ఆప్షన్ బి డాక్ యార్డ్, ఆప్షన్ సి టెంపుల్స్, ఆప్షన్ డి ఫోర్ట్స్. సో లోథల్ దేనికి ప్రసిద్ధి చెందినది? డాక్ యార్డ్కి ప్రసిద్ధి చెందినదండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ద వేదాస్ ఆర్ రిటన్ ఇన్. వేదాలు రాయబడిన భాష. ఆప్షన్ ఏ ప్రాకృతి, ఆప్షన్ బి పాళీ, ఆప్షన్ సి సాంస్క్రిట్, ఆప్షన్ డి తమిళ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాంస్క్రిట్. వేదాలు సాంస్క్రిట్లో రాయబడినాయండి. నెక్స్ట్ బిట్ అండి, ఋగ్వేద మెయిన్లీ డీల్స్ విత్. ఋగ్వేదం ప్రధానంగా ఆప్షన్ ఏ ఫిలాసఫీ, ఆప్షన్ బి రిటులాస్, ఆప్షన్ సి హైమన్స్, ఆప్షన్ డి మెడిసిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, హైమన్స్ అండి. ఋగ్వేదం ప్రధానంగా హైమన్స్ని సూచిస్తుందండి ఎక్కువగా. నెక్స్ట్ అండి, బుద్ధిజం వాజ్ ఫౌండెడ్ బై. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహావీర, ఆప్షన్ బి బుద్ధ, ఆప్షన్ సి అశోక, ఆప్షన్ డి కనిష్క. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బుద్ధ అండి. నెక్స్ట్ బిట్ అండి, జైనిజం వాజ్ ఫౌండెడ్ బై. జైన మత స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ పార్శ్వనాథ, ఆప్షన్ బి మహావీర, ఆప్షన్ సి బుద్ధ, ఆప్షన్ బి అశోక. జైన మత స్థాపకుడు మహావీర అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, ద క్యాపిటల్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ వాజ్. గుప్త సామ్రాజ్య రాజధాని ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్రం, ఆప్షన్ బి ఉజ్జయిన్, ఆప్షన్ సి కన్నౌజ్, ఆప్షన్ డి తక్షశిల. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పాటలీపుత్ర ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద గుప్త సామ్రాజ్యం అండి. నెక్స్ట్ అండి, సముద్రగుప్త ఈజ్ నోన్ యాజ్. సముద్రగుప్తుడు ఎలా ప్రసిద్ధి చెందాడు? గ్రేట్ వారియర్. ఆప్షన్ ఏ గ్రేట్ వారియర్, ఆప్షన్ బి నెపోలియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఫిలాసఫర్ కింగ్, ఆప్షన్ డి లా గివర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. సముద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అండి, ద ఆథర్ ఆఫ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో అలహాబాద్ శాసనం రచయిత. సో ఆప్షన్ ఏ హరిసేన, ఆప్షన్ బి కాళిదాస, ఆప్షన్ సి బాణభట్ట, ఆప్షన్ డి కౌటిల్య. ద రైట్ ఆన్సర్ ఈజ్ హరిసేన ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలహాబాద్ శాసనం రచయిత. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద గుప్తా పీరియడ్ ఈజ్ నోన్ యాజ్. గుప్తుల కాలం దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ డార్క్ ఏజ్, ఆప్షన్ బి గోల్డెన్ ఏజ్, ఆప్షన్ సి మోడర్న్ ఏజ్, ఆప్షన్ డి స్టోన్ ఏజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి గోల్డెన్ ఏజ్ అండి. బంగారు యుగం అంటారండి దాన్ని, బంగారు కాలం అంటారు. నెక్స్ట్, ఆర్యన్ కేమ్స్ టు ఇండియా త్రూ డాష్. ఆర్యులు భారతదేశానికి వచ్చిన మార్గం. ఆప్షన్ ఏ ఖైబర్ పాస్, ఆప్షన్ బి బోలాన్ పాస్, ఆప్షన్ సి నాథులా పాస్, ఆప్షన్ డి షిప్ రూట్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఖైబర్ పాస్ అండి. ఖైబర్ పాస్ ద్వారా వీళ్ళు ఆర్యులు అంటే బ్రాహ్మణులు అండి. ఈ బ్రాహ్మణులు ఇరాన్ నుంచి మన దేశానికి ఖైబర్ పాస్ ద్వారా వలస వచ్చిన వాళ్ళండి ఇప్పుడు బ్రాహ్మణులు. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, మెగస్తనీస్ వాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్. మెగస్తనీస్ రాయబారి ఆఫ్టర్ ఏ గ్రీస్, ఆఫ్టర్ బి
రోమ్ ఆఫ్టర్ సి, చైనా ఆఫ్టర్ డి, పర్షియా. ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్రీస్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.